ఒక విషయం చెప్పండి రామనాథ్ గారు, సొంత పార్టీలోనే ఈ కేసు విషయంలో టీడీపీలోనే ఒక డివిజన్ కనిపిస్తోందని సీనియర్లు కొంత వ్యతిరేకిస్తున్నారు. ఈ దూకుడు సరైంది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు అని. కానీ కొంతమంది అంటే లోకేష్ అనుచరులు కానీ వీళ్ళందరూ ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, మనం ఏం కోరుకుంటున్నామో అది జరగాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆ డివిజన్ ఉందనుకుంటున్నారా పార్టీలో? ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు సీనియర్లు ఏంటంటే ఈ సర్కిల్ అంతా చూసి వచ్చిన వాళ్ళు. ఒకసారి అధికారం కోల్పోయి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఈ సర్కిల్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఇది వద్దు, ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇంతకు చాలా రెట్లు మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది మూల్యం అని వాళ్ళది. కానీ ఇంకా ఇప్పుడే మొదలైన వాళ్ళ ఆవేశం అంతా ఎలా ఉందంటే వేసేయాలి లోపల, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరినీ వేసేయాలి అన్నట్టుగా ఉంది. అసలు ఈ కేసు వాళ్ళు మొదలు పెట్టిందే ఇదేదో ప్రూవ్ అవుతుంది, ట్రయల్ కు నిలబడుతుంది, ఇది అంతిమ తీర్పులో వీళ్ళంతా తప్పు చేసినట్టు తేలుతుంది అన్న ఉద్దేశంతో చేయలేదు వాళ్ళు. పోలీసులు మన చేతిలో ఉన్నారు, అధికారం మన చేతుల్లో ఉంది, మొత్తం వ్యవస్థలన్నీ మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇది జస్ట్ రిమాండ్ వరకు పంపించేలాగా ప్లాన్ చేద్దామని రంగంలోనికి దిగారు. ఏంటి, ఇగో ఒకటి పట్టుకు రావడము, అతను సంతకం చేయకపోయినా కూడా ఇతను ఇంకో అతను పేరు చెప్పారని చెప్పి ఇలా ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడికి తెచ్చారో అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి వాళ్ళ టార్గెట్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత లాస్ట్ లో వీళ్ళు నాకు తెలిసి ఏం చేస్తారు అంటే, కుంభకోణం జరిగిన మాట వాస్తవం, అందరూ మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభకోణం జరిగిన మాట వాస్తవం, కానీ మేము దీన్ని ట్రేస్ చేయలేకపోయాము, ఛేదించలేకపోయాము, వీళ్ళు అసలు ఇంత తెలివిగా కుంభకోణాలు చేశారని మేము అనుకోవడం లేదు, అలా చేశారు కాబట్టి మేమేం చేయలేకపోయామని చేతులు ఎత్తేసేలా ఉన్నారు. వీళ్ళంతా ఉద్దేశం ఏంటంటే వైసీపీ కీలకమైన నాయకులను తీసుకెళ్లి ఒక 3 నెలలు 6 నెలలు లోపల పెట్టి వాళ్ళ అహం చల్లార్చుకోవడానికి అన్నట్టుగానే ఈ వ్యవహారం ఉంది తప్పించి, ఇది చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధింపు కోసమే చేస్తూ ఉన్నాము, మాతో పెట్టుకుంటే ఏమైపోతుందో చూసుకోండి అని చూపెట్టడానికి. మేము మామూలు వ్యక్తులం కాదు, అసాధారణంగా ఉంటాం, కాబట్టి మా జోలికి ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా ఎవరు రావద్దండి అని ఒకే కాన్సెప్ట్ తో అందరినీ బెదరగొట్టడానికి ఈ పని చేస్తూ ఉన్నారు. కానీ ఇది నిలబడదు. పైగా ఎందుకంటే సార్, నేను పదే పదే రిపీటెడ్ గా ఎందుకు అంటున్నానంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతానికి వ్యతిరేకమని 14 లక్షల కోట్లనే అప్పులని ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో. గెలిచారు. అసెంబ్లీలో ఎంత అప్పులు ఉన్నాయంటే 6,40,000 కోట్లే ఉన్నాయి. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అప్పులు 6,40,000 కోట్లని వాళ్ళే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లని వాళ్ళు చెప్పారు. పోనీ అక్కడ చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాట దగ్గర ఏమన్నా ఆగారా? లేదు. మళ్ళీ 14 బయట వస్తే మళ్ళీ 14 లక్షల కోట్లు, మళ్ళీ అదే ఆ 14 లక్షల కోట్లు మేమేం చేయలేకున్నాము, మా దగ్గర డబ్బులు లేవు, ఎవడో అప్పు ఇవ్వట్లేదు. అంత ఈజీగా వదిలేసే రకం కాదు కదా అని ఇది నా ప్రశ్న. అంటే ఇప్పుడు వదిలేశారని కూడా పూర్తిగా అనుకోవడానికి లేదు. తన మీద ఇది పడకుండా, వీలైనంత వరకు తన మీద పడుకోకుండా ట్రై చేసుకుంటున్నారా ఏమన్నా? పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చామంటున్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కేసుని డెవలప్ చేయండి అంటే డే 1 లోనే ఇది కాదు సార్, ఇది కేసే కాదని చెప్పి పక్కన పడేస్తారన్న విషయం వాళ్ళకు తెలుసు. పొలిటికల్ ప్రెజర్ ఉండబట్టే ఈ కేసు ముందుకు నడుస్తోంది అన్నది కూడా అందరికీ తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని చెప్పినా కూడా ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆయన చాలా సార్లు చూసిన వ్యక్తి, అధికారం అన్నది శాశ్వతం కాదు అన్నది బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం దీని మీద ఎక్కువ ప్రెజర్ చేస్తే రేపు పొద్దున గవర్నమెంట్ మారితే తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు వస్తాయన్నది ఆయనకు తెలుసు. అందుకే ఆయన కాస్త సంయమనం ఏమన్నా పాటిస్తున్నారా? కానీ ఈ కేసు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం ఎలా అన్నది ఇవన్నీ కాదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 42,000 బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకి, మండల నాయకులకి అందరికీ లిక్కర్ షాపులు అప్పగిచ్చేసి అలా చేస్తే అది నీతిపరమైన పాలసీ. అలా అన్ని లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వ రంగం ప్రభుత్వమే నడిపితే అదంతా కుంభకోణం అని చెప్పే ప్రయత్నం చేస్తే ఇక భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి ఈ పాలసీల వల్ల కూడా. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ గోదావరి చెలరేగితే ఏ ఒడ్డు ఆగదన్నట్టు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. దాన్ని శాంతింపజేసుకోవడం ఎలా, దాన్ని ప్రజల్ని కన్విన్స్ చేయడం ఎలా అన్న దాని మీద ఫోకస్ పెడితే ఉపయోగం ఉంటుంది. కానీ ఈ కేసులు పట్టుకొని ముందుకెళ్తే ఇదేదో కొద్ది రోజులు చర్చించుకోవడానికి, కొద్ది రోజులు ఆ పార్టీని ఇబ్బంది పెట్టడానికి పనికొస్తుంది. కానీ వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అయితే రావాల్సిందే. 1 నెల అటు ఇటు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పార్టీలు నడవకుండా ఏం పోవు, బ్రహ్మాండంగా నడుస్తాయి. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఎక్కడన్నా తప్పులు చేసింటే అవన్నీ ఒక పాప ప్రక్షాళన లాగా దాంట్లో కలిసి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రెట్టింపుతో ముందుకు వెళ్తారు తప్పించి ఈ కేసుల వల్ల ఏమీ కాదన్న విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. కాకపోతే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఏదేదో చేస్తున్నారన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఈశ్వర్ గారు. రైట్. ఈ అహం చల్లార్చుకోవడం కోసమే ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలన్నది తప్పిస్తే ఇందులో ఏమీ లేదా, మొత్తం డొల్లేనా మొత్తం? ఇది ఖచ్చితంగా విద్యుత్ కుంభకోణం అని 1750 కోట్లు చేతులు మారాయి, లంచాలు ఇచ్చాయని ఏదైతే గగ్గోలు పెట్టారో అదాని కేసా,
అదాని సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ₹2.11 యూనిట్ సోలార్ ధరను కొని దేశంలోనే అత్యంత చీప్గా, చరిత్రలోనే ఎన్నడూ రాష్ట్రం దక్కించుకున్నటువంటి రీతిలో అత్యధికమైనటువంటి విద్యుత్ని ₹2.11 కొంటే దాని మీద గగ్గోలు పెట్టి ఎక్కడి నుంచో యుఎస్ నుంచి ఇండియా దాకా అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వారి కూటమి ప్రభుత్వం కూడా తోక ముడుచుకొని మళ్ళీ మొన్న యాక్సిస్ కంపెనీతో ₹4.60 ఒప్పందం చేసుకుందో, వారి మాటల్లో నీతేంటో, వారు చేసేటటువంటి అభాయోగాల్లో ఉండేటటువంటి నిజమెంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిపాలనకి, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అరాచానికి తేడా ఏంటో, ఆ యొక్క విద్యుత్ విషయంలో జరిగినటువంటి ఈ తప్పుడు ప్రచారాలే ఈరోజు మద్యం కుంభకోణంలో కూడా జరుగుతున్నాయి. మద్యం కుంభకోణాల్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క మచ్చని అంటగట్టాలి, మచ్చని వేయాలి. గతంలో వారు ఏవేవైతే తప్పుడు ప్రచారాలు చేశారో, ల్యాండ్ అన్నారు, అది మళ్ళీ తేలిపోయింది, విద్యుత్ అన్నారు తేలిపోయింది, అక్రమాలు అన్నారు, అవన్నీ తేలిపోయినాయి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క కేసును కూడా నిగ్గు తేల్చలేకపోయారు ఈ ప్రభుత్వం. మళ్ళీ 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో తొత్తుగా ఉండి, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఉండి కోసినటువంటి అవినీతి అని మాట్లాడిన వీళ్ళు అవినీతి గురించి ₹1 కూడా బయటకు తీసుకురాగలిగారా? ఇవాళ కూడా అదే. నిప్పుకి చెదలు పట్టదు, జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకలు అంటవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంచి చేశాం, ఆ మంచిని చెప్పుకుంటున్నాం, ప్రజలు గ్రహిస్తున్నారు, ఈరోజు తేడా గమనిస్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి అరాచక పరిపాలనని ఎదిరిస్తున్నారు. కాబట్టే ఈ తప్పుడు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున వారి చేతిలో ఉన్నటువంటి పచ్చ మీడియాలో వార్తలు రాయించుకొని బతికేస్తున్నారు తప్ప వాస్తవాలు కాదు అనేది ఇది నిజం.